దేనికైనా సరే ఆడే కట్టు. ఏంటే సన్మానం చెప్పని మంచాలే చేశారు? అవునయ్యా, చేసిన వాటికే సన్మానం కదా, చేసిన వాటికే సన్మానం కదా. తోటి కళాకారులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి సుధీర్ గారి గురించి మంచి మాటలు ఏమైనా ఉంటాయి? దానికన్నా ముందు సుధీర్ గారి తాలూకా వాళ్ళందరూ రావాల్సిందిగా మా తరపు నుంచి ఇమానుయేల్ గారు వచ్చి సన్మానాన్ని ఫస్ట్ పత్రం చదువుతాడు. చాలా హ్యాపీగా ఉంది సుధీర్ గారి గురించి ఈ రోజు ఇక్కడ ఇలా మాట్లాడటం. ఫస్ట్ సుధీర్ గారిని వచ్చి ఆ మంచం మీద కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి మంచం మీద కూర్చోడం ఏంటి బాబు? ఫస్ట్ టైం ఒక్కడే కూర్చోవడం ఇబ్బందిగా ఉంటది కానీ కూర్చో. మంచం మీద కూర్చోడం ఏంటి బాబు? మీరు పడుకుంటే మిమ్మల్ని చూసి ఇంకా బాగా వస్తుంది మాకు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక గలం, ఎన్ని రాత్రులైనా ఆయనకు తగ్గదు బలం. ఆయన ఎంత గొప్పవాడంటే ఒకరోజు ఆ అన్న వెళ్తుంటే నేను చెప్పాను, అన్న ఆ సందుకాడికి వెళ్ళకు, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు అంటే ఆయన అన్న ఒకే ఒక్క మాట, మనల్ని ఎవడు రాపేది అని, మనల్ని ఎవడు రాపేది అని. సో అంత గొప్పవాడి గురించి చెప్పాలంటే పుట్టలో దూరేది పాము, కూరలో వేసేది వాము. మా అన్న ఎప్పుడు చూసినా ఉండేది గడ్డి వాము, గడ్డి వాము. ఆయన గురించి ఒకే ఒక మాటలో చెప్తాను, ఒక పని మనిషికి భయం ఎక్కడ తన పని పెంచుతాడా అని. ఒక మంచాలు అమ్మే వాడికి భయం అర్ధరాత్రి వచ్చి నా మంచం విరిగింది ఇంకో మంచం ఎక్కడా అంటాడా అని. ఆయన ఇంకా మంచం మీద ఉన్నట్టు చూశారు, అది ఆయన గొప్పతనం. ఆయన గురించి చెప్పడానికి నా మాటలు సరిపోవు. నా అన్న ఆయన గురించి చెప్పడానికి వస్తున్నాడు. మరి ఈ రోజు నేను చెప్పాలంటే నా ఫ్యాన్స్, నా అభిమానులు వాళ్ళంతా ఒక సైడ్ ఉండాలి. రెండు పిల్లలు సుధీర్ ఈ మనిషి అలవాటు అయితే అసలు వదులుకొని తెలుసా, ఈయన ఒక వ్యసనం, ప్రతిరోజు చేస్తాడు ఆసనం. మరొకడు ఒక రోజు నా దగ్గరికి వచ్చి, ఒరే ఈ సుధీరానికి ఏంట్రా ఎప్పుడు చూసినా శక్తి తగ్గదు అని అన్నాడు. నేను అప్పుడే ఒక మాట చెప్పాను, శక్తి మనకన్నా శక్తి తగ్గుతుందేమో కానీ మా సుధీరానికి శక్తి తగ్గదురా. మరి ఈ రోజు పబ్లిక్ లో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. 2 జింకల్ని వేటాడి తింటే దాన్ని పులి అంటాం, 3 జింకల్ని వేటాడి తింటే దాన్ని సింహం అంటాం. మరి దొరికింది తింటున్న మా సుధీరాన్ని ఏమనాలి? అదే విధంగా చూసుకుంటే ఎవరైనా కష్టపడితే చెమటలు వస్తాయి, కానీ మా అన్న చెమటల కోసమే కష్టపడతాడు. పెద్దలందరూ వచ్చి సన్మానం చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన సుధీర్ గారికి ఆయన ఆది గారు దుప్పటి మీద సన్మానం ఏంటి? వెరైటీ ఉంటదండి, శాలు అందరూ చెప్తారు ప్రతి వాడును. మీరు దీనికే ఫైనల్ ఇది. కూర్చో 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 కూర్చో. ఏమయ్యా ఎంత తిడుతున్నా, సిగ్గు లేదు అలాగా కూర్చుంటావు ఏంటి? అనొచ్చు కదా మమ్మల్ని, లేదా ఏంటి ఎలా అంటారు అన్న మమ్మల్ని? అవునే ఆయన అదే అడుగుతాడు, దుప్పటి మీద సన్మానం ఏంటి? సన్మానం చేస్తారని చెప్పని. సరే బెడ్ మీదకి రా, సరే బెడ్ మీదకి రా. సరే ఏంటిది చేరేంటి? ఆగా ఏంటి ఏమన్నా? ఇప్పుడు లాస్ట్ లాగించేది ఆవిడదే. ఎందుకు జన్మించితి చాలతో సన్మానం చేస్తారు కదా. కాలుతా కాదు, ముందు ఆవిడ సమానం చెప్పు. లాస్ట్ నేను రాత్రి లాక్కొచ్చేవాడు కదా. అరే ఇది గజమాలి ఏంట్రా? చాపోడి పేరు గజ. గజ ఇదేంటి అన్న అన్న సిడి ఆవిష్కరణ. సరే ఇప్పుడు అన్న షో అయిపోయాక ఎలా ఉంటాడు అనేది మీకు చేయాలి. షోలో అన్న ఇప్పటి వరకు అన్న షోలో ఎలా ఉంటాడో చూశారు, కానీ షో అయిపోయాక అన్న ఎలా ఉంటాడో మీ అందరికి తెలియాలి. రెడీ రెడీ. ఇక్కడ రేట్ అయిపోయాడు, ఎనగానే పెట్టాలి కదా, ఎనగానే పెట్టాలి కదా. ముందుకు వెనకపోయి వెనకేయలేదు. ఏం చేస్తున్నావు? రేడియోలో ఏ పాట రావట్లేదు అన్నా. అన్నా
నువ్వు పాట ఈ రేడియోలో పెడతా. అన్నా నా కోసం నీ రేడియోలో ఒక పాట పెట్ట. వాస్తవంగా అదే బాగుందన్న దీనికన్నా. తీయండి రే. చేస్తారు కానీ ఇగో నీకు నోకరాజు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడంట సత్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఓపెన్ చేయండి ఓపెన్. అమ్మదే కదా ఇది, అమ్మదే కదా ఇది. అమరేంద్ర సుధీర్ భాయ్ అన్న బిడ్డ. ఆ రేడియో పనిచేయదు ఈ రేడియో. బాబు చుట్టూ పోస్తున్నాడు వచ్చి. మన టీమ్ లో భాగంగా నెక్స్ట్ ట్రైన్ అట. ట్రైన్ అవైలబుల్ లేదు అందుకనే ట్రైన్ నేనుంటా ఇంజిన్ లాగా. ఇడిది పాడుకో. ఏమయ్యా ఇటు తిప్పాడితే ఇంజన్ ఎక్కడ ఉంటుందా? ఇంకా మీరు అక్కడ పాటలు వేయడం ఆపేయండి, ఇక్కడ వేస్తారు అన్నయ్య. వెళ్ళండి సన్మానం అని చెప్పారు. సరే సరే ఇవన్నీ వద్దు. సన్మానం వెళ్ళండి. దేనికైనా సరే ఆడే కంట్రోల్. నా 2 లింకులు ఇచ్చానే నీకు. అరే ఆ లుంగీలు ఇవ్వండి రే. లుంగి లేదండి లంగోట ఉంది ఇచ్చేయండి. ఆ లుంగీ లేదు, మీకు కొత్త లుంగీ కొనిస్తాను. నా లింగి నాకు కావాలి బాబు. కాదు సార్, అది మన వాళ్ళకి ఇచ్చాను లోపల దాయమని చెప్పి. ఇది బంగారం రా బాబు. ఉతకడానికి తీసుకెళ్లారు సార్. ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొస్తాం మీకు నీట్ గా. తీసుకురా తొందరగా. ఇప్పుడు ఎలా అయితే సార్, ఉతికి ఆరేసి టైం పడుతుంది కదా, ఈలోపు ఎపిసోడ్ చేయాలిగా మేము. నువ్వు ఎంతసేపు ఉతుకుతా ఇక్కడే కూర్చోండి ఉతుకు. ఎంతసేపు ఉతుకుతా ఇక్కడే కూర్చోండి ఉతుకు. మొగుడా లుంగి ఉతకడానికి ఇచ్చాం, ఒక అరగంట టైం ఇవ్వు. నాగా బాగా కప్పించుకున్నావు కదా. నేను ఎక్కడ కప్పించుకున్నాను సార్, మీరే కదా కప్పారు. కావాలంటే ఈ రేడియో పట్టుపో. మీరు వెళ్ళి కూర్చొని, మీరు ఎక్కడున్నా మీ ఇంటి అడ్రస్ తీసుకొచ్చిస్తాను. తెచ్చిస్తావుగా? నేను 100% తెచ్చిస్తాను సార్. అన్నా ఆయన తేపు దీన్ని తెస్తాడన్నా. ఇడవుడ్రా అన్నా సాంగ్స్ వింటావన్నా? ఏదో ఒకటి పెట్టు. నేను తీసుకొచ్చిస్తాను సార్ మీకు లుంగి. మీరు హ్యాపీగా వెళ్ళండి. గంటలో వస్తా మళ్ళీ. అన్నా అన్నా ఈ సాంగ్ వినరన్నా. ఏంటి సాంగ్? మీకు నచ్చిన కలర్ ఏంటన్నా? నలుపు. నలిపే ఈడు కాదు నెంబర్ 1. ఆడే నెంబర్ 1 ఈడే. నాకే 2 బేబీస్ అంటే వెళ్ళరా అమ్మా. చెప్పానా తల బాదుకుని మరి చెప్పానా? వాళ్ళు చెప్పేది నమ్మొద్దు, వాళ్ళు అవమానం చేస్తారు, సన్మానం చేయరని చెప్పానా నేను? అమ్మ మాట వినకపోతే నీకు ఇదే రగతి. ఫ్రెండ్స్ కదా అని చెప్పని. ఫ్రెండ్సా? వాళ్ళ కట్టప కంటే హీనం వాళ్ళు.